హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 కి సంబంధించి మీకున్న చాలా డౌట్స్ లైక్ నార్మలైజేషన్ గురించి కానీ లేకపోతే 19th పేపర్ జరిగింది అంటున్నారు కదా, దానికి సంబంధించిన లెవెల్ కానీ అండ్ ముఖ్యంగా జీకేకి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయని చాలా మంది అయితే కంగారు పడుతున్నారు. కరెంట్ అఫైర్స్ చదవాలా, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. సో దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి అండ్ క్విక్ గా ఈ డౌట్స్ అయితే క్లియర్ చేసేసుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడు నేను ఈ చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతా మనకి నెట్ లో దొరుకుతున్న సోర్సెస్ దగ్గర నుంచి చెప్తున్నాను అనమాట. సో ఇది 100% కరెక్ట్, జెన్యున్ అని మాత్రం అనుకోవద్దు కంప్లీట్ గా. సో టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఫస్ట్ థింగ్, జీకేకి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయా, కరెంట్ అఫైర్స్ చదవాలా, ఈ క్వశ్చన్స్ రెండింటి గురించి చాలా మంది అయితే ఎక్కువ వరీ అవుతున్నారు. సో జీకేకి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయంటే యాక్చువల్ గా మనకి 19th జరిగిన ఎగ్జామ్ లో అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో క్యాన్సిల్ అయినా జమ్మూలో మనకి కొన్ని సెంటర్స్ లో అయితే జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనకి గంగానగర్ అంటున్నారు. సో ఇక్కడ జరిగిన ఎగ్జామ్ పేపర్ మనకి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. కానీ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, నార్మల్ గా మనకి అన్ని ఎగ్జామ్స్ లో అడిగే జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ కాదు. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మేజర్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మనకు ఉంది కదా, సో దానికి రిలేటెడ్ గా అండ్ దాంతో పాటు లైక్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఇప్పుడు వరల్డ్ ఎర్త్ డే, ఇవి ఉంటాయి కదా, ఇటువంటివి వచ్చాయన్నమాట. ఓకేనా. సో కంప్లీట్ గా ఇది కరెంట్ అఫైర్స్ జీకే అనే దానికంటే మనం ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ లో పార్ట్ గా వచ్చింది. ఓకేనా. సో దానికోసం ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ మొత్తం చదువుతాం, జీకే చదువుకోవటం ఇది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ చదవాలి, మీకు అన్ని అయిపోయాయి అనుకుంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ డేస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ డేస్ కానీ రీసెంట్ గా జరిగిన వాటి సమ్మిట్స్ కి సంబంధించిన థీమ్స్, అటువంటి చిన్న చిన్న మేజర్వి చూసుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఏం అక్కర్లేదు మనకి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా ఇంటర్నేషనల్, నేషనల్ అవేం అక్కర్లేదు. మెయిన్లీ ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ లో చదవడం కూడా కాదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ, హార్డ్లీ ఒక 20 minutes చూస్తే సరిపోతుంది అంతే. ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ గురించి, ఎయిర్ క్వాలిటీ గురించి ఈ టాపిక్స్ ఎక్కువ చూసుకోండి. ఇకపోతే నార్మలైజేషన్ ఉంటుందా? సో నార్మలైజేషన్ గురించి మాట్లాడాలి అంటే 19th మనకి కొన్ని సెంటర్స్ లో అయితే జరిగింది అంటున్నారు. సో ఆ సెంటర్స్ లో జరిగిన వాళ్ళకి ఏ జోన్ వాళ్ళు అన్నది మనకి తెలియదు. సో ఆ జోన్ లో వేరే వాళ్ళు ఇప్పుడు వేరే షిఫ్ట్ లో రాస్తున్నారంటే ఆబ్వియస్ గా నార్మలైజేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ మనకి చూసుకున్నట్టయితే 1-2 సెంటర్స్ మాత్రమే అంటున్నారు అండ్ లెస్ దాన్ 500 లోపే అని అంటున్నారు అనమాట. ఓకేనా. సో ఎక్కువ మంది ఉండకపోవచ్చు, బట్ ఎంతైనా కానీ నార్మలైజేషన్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. బట్ అది ఎవరికి, ఆ జోన్ వాళ్ళకి మాత్రమే. ఎవరికైతే 19th జరిగిందో ఆ జోన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మోస్ట్లీ సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి ఇష్యూ రాకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్లీ మనకి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి క్యాన్సిల్ అయింది. ఇకపోతే మనకి 19th జరిగింది కదా, లెవెల్ ఎలా ఉంది బ్రో అంటే లెవెల్ వచ్చేటప్పటికి మీకు 2019 ఇంతకు ముందు ఎలాగైతే ఉందో సేమ్ ఆ లెవెల్లోనే ఉందంట. అండ్ మనం మరీ చదివినంత డెప్త్ కూడా అంతగా అడగట్లేదంట. అండ్ న్యూమరికల్స్ గురించి అడిగితే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం తక్కువే అడిగారు న్యూమరికల్స్ అంటున్నారు. బట్ దీన్ని ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే పేపర్ టు పేపర్ మారిపోవచ్చు. సో ఈసారి మనకి జరిగేటప్పుడు ఎక్కువ కూడా రావచ్చు న్యూమరికల్స్. బట్ మెయిన్లీ ఫార్ములా ఓరియంటెడ్, మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నాం ఫార్ములాస్, అవి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ వాటిల్లో రీప్లేస్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి F = ma ఉందనుకో, F ఇచ్చి ఏ కనుక్కోమంటారు అంటే యాక్సలరేషన్ కనుక్కోవచ్చు, లేకపోతే యాక్సలరేషన్ మాస్ ఇచ్చి ఫోర్స్ కనుక్కోవచ్చు. సో ఇలా ఫార్ములాస్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసి చేసేలాగే ఉన్నాయంట డైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ మనం ఆల్రెడీ చదువుకున్న విధంగానే డస్ట్ బిన్స్ కి రిలేటెడ్ కలర్స్ గురించి, అంటే తర్వాత డ్రై అండ్ వెట్ డస్ట్ బిన్స్ అంటే బేసిక్ గా వేస్ట్ డిస్పోజల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. అలాగే తర్వాత కంప్యూటర్ ఫుల్ ఫామ్స్ చూసుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ డేట్స్ గురించి కావచ్చు, ఫుడ్ చైన్ గురించి, వీటి గురించి మేజర్ గా ఎక్కువగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వాటిలో అడుగుతున్నట్టు. అండ్ ఫైర్ కి రిలేటెడ్ మనకి ఈ ఫైర్ ఏ ఎక్స్టింగ్విషర్ దేనికి వాడతారు, ఈ టైప్ లో కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్వశ్చన్స్. అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీ గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యూనిట్స్, కన్సంప్షన్ ఆఫ్ యూనిట్స్ గురించి మనం సమ్స్ కొన్ని చేసాం కదా, సో ఆ టైప్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ లీవర్ టైప్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు లీవర్ టైప్స్ మీద. సో బేసిక్ గా మరీ టఫ్ గా అయితే లేదు. అండ్ ప్రీవియస్లీ ఇంతకు ముందు మనకి ఎలా వచ్చిందో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లోనే ఉంది పేపర్ అని అయితే అంటున్నారు.
సో అసలు కంగారు పడే పని లేదు, ఫార్ములాస్ చూసుకోండి, మొత్తం ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి. అండ్ అదే విధంగా సిటీ ఇంటిమేషన్ గురించి మాట్లాడుకుంటే 2nd తారీఖు వాళ్ళకి ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ ఓపెన్ అయిపోతుంది. సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి 2nd తారీఖు లేదు, మోస్ట్లీ 6th ఉండే ఛాన్స్ ఉంది మనకి. ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2nd అయితే ఎగ్జామ్స్ ఎవరికి సికింద్రాబాద్ ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు, ఎవరు చెప్పట్లేదు అనమాట. సో 6th ఉంటుంది మోస్ట్లీ. అది మనకి సిటీ ఇంటిమేషన్ గురించి. అంటే తర్వాత డ్రాయింగ్ గురించి కూడా అడుగుతున్నారు. సో డ్రాయింగ్ గురించి ఓవరాల్ గా ఒక 4 to 6 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మరీ 10 అబౌవ్ వస్తాయా అంటే చెప్పలేం, బట్ మామూలుగా మనకి ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే 4 to 6 అయితే మినిమం వస్తాయి డ్రాయింగ్ నుంచి. అండ్ అది కూడా మనకి పేపర్ షీట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, A1 A2 వాటి గురించి, వాటి డైమెన్షన్స్, డ్రాయింగ్ బోర్డ్ డైమెన్షన్స్, ఇట్లా బేసిక్స్ లోనే రావచ్చు. ఓకేనా? సో అదనమాట మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి. అండ్ తర్వాత ALP CBT 2 కి సంబంధించి మేజర్ గా ఉన్న డౌట్స్ కి సంబంధించిన ఆన్సర్స్. అండ్ మీలో ఎవరైనా జేఈకి సంబంధించిన ఎగ్జామ్ రాసి ఉంటే, జేఈకి సంబంధించి కట్ ఆఫ్ వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి. అలాగే తర్వాత పేపర్ ఎలా వచ్చింది అన్నది కూడా కింద కామెంట్ చేయండి, సో దట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది ఎక్కువ మందికి తెలుస్తుంది. నాకు వచ్చినంత వరకు ఏంటంటే మోడరేట్ టు హార్డ్ అని అయితే అంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కింద షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేస్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే, అది గ్రూప్ డి కావచ్చు, లేదా NTPC కావచ్చు, ALP కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఏదైనా కానీ రైల్వేకి సంబంధించి మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. సో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, సో కంప్లీట్ గా ప్రతిదీ. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్సే కాకుండా మీరు గ్రూప్ డికి సంబంధించి ఫుల్ కోర్స్ కావాలనుకున్నా, లేదా ఫిట్టర్ ట్రేడ్ కి సంబంధించి ALP వాళ్ళకి కోర్స్ కావాలనుకున్నా కూడా కేవలం 299, అంటే చాలా తక్కువ ప్రైస్, ఒక సినిమా టికెట్ అనుకోవచ్చు మీరు. సో ఆ ప్రైస్ కి అండ్ ఒక బుక్ కంటే, మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించి బుక్ కొనుక్కుంటే కూడా ఇంతకంటే ఎక్కువ రేట్ ఉంటుంది. సో అంత తక్కువ ప్రైస్ కి మీకు క్లాసెస్ అయితే, ది బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అయితే దొరుకుతాయి. మీరు తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, అండ్ తర్వాత మన టీమ్మేట్స్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళే. అండ్ పర్టికులర్ గా నా గురించి మాట్లాడాలనుకుంటే, నేను ALP అండ్ టెక్నీషియన్ సంబంధించిన ఎగ్జామ్ క్లియర్ చేశాను. అలాగే తర్వాత NTPC ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, మీకు ఉపయోగపడే క్లాసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, మీరు జనరల్ సైన్స్ కావాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సింగిల్ ఒకే ప్యాకేజ్ లో దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనకి మెరిట్ కి చాలా ఇంపార్టెంట్ కదా, ALP CBT 2 లో అది కూడా మన దగ్గర క్లాస్ ఉంది. అలాగే ALP ఫుల్ కోర్స్ ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 3. ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే చెక్ చేయండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మన దగ్గర క్లాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. అండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ప్రతి దాని మీద దొరుకుతుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్ కి మీకు క్లాసెస్ అయితే వస్తాయి అనమాట. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు ఏమైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి కానీ, రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ గురించి చూస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను, ఫ్రీగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా Instagram ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, శరణ్ తేజస్ అని. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే మనకి NTPC కి సంబంధించి GK GS ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వీడియో అయితే చేస్తాను, ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నాకు మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ ని ఎక్కువగా మీకు ఉపయోగపడే వీడియోస్ ని తీసుకురావడానికి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి, సో దట్ ఎటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు వెంటనే మీ దాకా వస్తుంది. అండ్ రీసెంట్ గా మనకి రైల్వే ట్రాన్స్ఫర్స్ లో చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. సో థ్రెషోల్డ్ లిమిట్ ఉంది, సో దాని గురించి అప్డేట్ చేశాను అనమాట. సో ఆ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.